హాయ్, వెల్కమ్ టు రాప్టర్ అకాడమీ. నేను మీ పాదం సుధాకర్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జియోగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి ఇటీవల అంటే 2025 నవంబర్ 13న దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా దేశం నుంచి భారతదేశానికి 8 చీతాలను అందజేశారు. దక్షిణాఫ్రికాలోని బోట్స్వానా అధ్యక్షుడైన దుమా గిడియాబొకో భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి 8 చీతాలను అందించడం జరిగింది. భారతదేశంలో 1952 సంవత్సరంలో చీతాలు అంతమైపోయాయి. మరి చీతాలు అంతమైపోయాయనే ఉద్దేశంతో 2022 సెప్టెంబర్ 17న ప్రాజెక్టు చీతా అనేది ప్రారంభమైంది. ప్రాజెక్టు చీతాలో భాగంగానే ఇతర దేశాల నుంచి చీతాలను దిగుమతి చేసుకోవడమే ప్రాజెక్టు చీతా యొక్క ముఖ్య ఉద్దేశం. అలా 2022 సంవత్సరంలో తొలిసారిగా నమీబియా దేశం నుంచి మొత్తం 8 చీతాలను దిగుమతి చేసుకున్నారు. ఈ 8 చీతాల్లో 5 ఆడ చీతాలు, 3 మోగ చీతాలు, మొత్తం 8 చీతాలను దిగుమతి చేసుకున్నారు. 2022 సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుండి 12 చీతాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. తర్వాత 2025 సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్క్ నుంచి 2 చీతాలను గాంధీ సాగర్కు పంపించడం జరిగింది. కూనో నేషనల్ పార్క్లో ఉన్నటువంటి 2 చీతాలను గాంధీ సాగర్కి 2 చీతాలను పంపించారు. ఆ 2 చీతాల పేర్లు ఒకటి పావక్, రెండోది ప్రభాస్. పావక్ మరియు ప్రభాస్ ఈ 2 చీతాలను గాంధీ సాగర్కు పంపించడం జరిగింది. అంటే భారతదేశంలో చీతాలను సంరక్షిస్తున్నటువంటి కేంద్రాలు ఒకటి కూనో, రెండోది గాంధీ సాగర్. ఇటీవలి కాలంలో 3వ దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చీతాలను అభివృద్ధి చేయడం కోసం భారతదేశంలో చీతాలను సంరక్షిస్తున్నటువంటి ప్రాంతాలు ఒకటి కూనో, 2 గాంధీ సాగర్, 3వది నౌరాదేహి. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద అభయారణ్యం ఇది. సో ప్రాజెక్టు చీతాలో భాగంగా 3వ దానికి ప్రయోగంగా ప్రవేశపెట్టారు నౌరాదేహి. మధ్యప్రదేశ్లో ఇది అతిపెద్ద అభయారణ్యం. 1197 చదరపు కిలోమీటర్లు ఉన్నది. 1197 చదరపు కిలోమీటర్లు నౌరాదేహి. అంటే భారతదేశంలో చీతాలను సంరక్షిస్తున్నటువంటి 3 కేంద్రాలు ఒకటి కూనో, 2 గాంధీ సాగర్, 3 నౌరాదేహి. మరి 2025 సంవత్సరం నాటికి భారతదేశంలో మొత్తం 27 చీతాలు ఉన్నవి. నవంబర్ 13న వచ్చినటువంటి 8 చీతాలతో కలిపి భారతదేశంలో మొత్తం 35 చీతాలు ఉన్నవి. ఈ 8 చీతాలు నవంబర్ 13న బోట్స్వానా దేశపు అధ్యక్షుడు భారతదేశ రాష్ట్రపతికి మొకోడియా నేచురల్ రిజర్వ్డ్ ఫారెస్ట్లో క్వారంటైన్లో ఉంచారు. ఈ క్వారంటైన్ పూర్తయిన తర్వాత 8 చీతాలను కూనో నేషనల్ పార్కుకు తీసుకురావడం జరుగుతుంది. సో పాత ఉన్నటువంటి భారతదేశంలో 27 చీతాలు, ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి 8 చీతాలతో కలిపి భారతదేశంలో మొత్తం 35 చీతాలు. ఈ 35 చీతాలలో భారతదేశంలో పెరిగినటువంటివి ఎన్నంటే 16 చీతాలు. మరి భారతదేశంలో పూర్తి సంరక్షణలో పెరుగుతున్నటువంటి చీత ఎవరు అంటే ముకి అనే ఆడచీత. భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే పెరుగుతున్నటువంటి చీత. ఇది 2025
సెప్టెంబర్ 30 నాటికి దీని యొక్క వయసు 915 రోజులు, అంటే 2.5 సంవత్సరాలు. భారతదేశంలో పూర్తి ప్రాజెక్టు చీతాలో భాగంగా భారతదేశంలోనే పెరుగుతున్నటువంటి చీత మూకీ అనే ఆడచీత. ఇది 2025 సెప్టెంబర్ 30 నాటికి 915 రోజులు దీని యొక్క జీవితకాలం. మరి ఇది ఏ రోజు జన్మించిందంటే 2023 మేలో జన్మించింది మూకీ అనే ఆడచీత. మరి మూకీ అనే ఆడచీత ఏ తల్లి చీతకు పుట్టిందంటే నమీబియా నుంచి వచ్చినటువంటి 5 ఆడచీతాల్లో ఒకటి అయినటువంటి జ్వాలా అనే ఆడచీతకు పుట్టిందే ఈ మూకీ అనే ఆడచీత పిల్ల. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? జ్వాలా, మూకీ. జ్వాలా అనే నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి ఆడచీతకి పుట్టినటువంటి మూకీ అనే ఆడచీత పిల్ల. దీని వయసు 915 రోజులు. ఇది ప్రాజెక్టులో భాగంగా 2022 సంవత్సరం సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశారు ప్రాజెక్టు చీత. ఇటీవలి కాలంలో 2025 సెప్టెంబర్ 17 నాటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం భారతదేశంలో 35 చీతాలు ఉన్నాయిగా చెప్పుకోవచ్చు. జీవ వైవిధ్యతలో భాగంగా ప్రాజెక్టు భారతదేశంలో జీవులను సంరక్షించడానికి ప్రత్యేక పథకాలను రూపొందించడం జరిగింది. ఆ ప్రత్యేక పథకాల్లో ఒకటి ప్రాజెక్టు చీతా చెప్పుకున్నాం. ఇక సెకండ్ టాపిక్ ప్రాజెక్టు టైగర్. ప్రాజెక్టు టైగర్. మరి ప్రాజెక్టు టైగర్ భారతదేశంలో 1973 సంవత్సరంలో ప్రాజెక్టు టైగర్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1973 సంవత్సరంలో భారతదేశంలో పులులు అంతమైపోతున్నాయనే ఉద్దేశంతో 1973లో పులిని నేషనల్ టైగర్గా, జాతీయ జంతువుగా అనౌన్స్ చేయడం జరిగింది. 1973 సంవత్సరంలో పులిని జాతీయ జంతువుగా ఏర్పాటు చేసి పులులను సంరక్షించడానికి టైగర్ రిజర్వ్లను ఏర్పాటు చేశారు. టైగర్ రిజర్వ్లను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో 1973లో ఏర్పాటు చేసినటువంటి తొలి టైగర్ రిజర్వ్ బందీపూర్ టైగర్ రిజర్వ్. బందీపూర్ టైగర్ రిజర్వ్ ఇది కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేశారు 1973లో. పులులను సంరక్షించడానికి ఏర్పాటు చేసిందే ఈ టైగర్ రిజర్వ్. మరి 2025 సంవత్సరం నాటికి భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్ ఉన్నాయంటే 58వ టైగర్ రిజర్వ్లు ఉన్నవి. ఈ 58వ టైగర్ రిజర్వ్ పేరేం పేరంటే రతపాని టైగర్ రిజర్వ్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. రతపాని టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్ 2025. 57వ టైగర్ రిజర్వ్ మాధవ్ టైగర్ రిజర్వ్ 2025లోనే ఏర్పాటు చేశారు. ఇది కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ప్రస్తుతం 58 టైగర్ రిజర్వులు ఉన్నవి 2025. 59వ టైగర్ రిజర్వ్ కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. 59వ టైగర్ రిజర్వ్ పేరేం పేరంటే డిబ్రూగర్ టైగర్ రిజర్వ్. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు. ప్రస్తుతానికి మాత్రం 58 టైగర్ రిజర్వులు ఉన్నవి భారతదేశంలో. మరి భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం టైగర్ రిజర్వ్ దాదాపు 3678 చదరపు కిలోమీటర్లతోటి భారతదేశంలో బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్గా ఉన్నది. బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్. మరి స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్గా పిలువబడుతుంది బోర్ టైగర్ రిజర్వ్. బోర్ టైగర్ రిజర్వ్ 138 స్క్వేర్ కిలోమీటర్స్ తోటి మహారాష్ట్రలో ఉన్నది. అతి చిన్నది.
మహారాష్ట్రలో ఉన్నటువంటి అతి చిన్న టైగర్ రిజర్వ్ బోర్ టైగర్ రిజర్వ్. భారతదేశంలో అతిపెద్దది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. దీనికి ఏమని పేరు పెట్టారంటే రాజీవ్ సాగర్ టైగర్ రిజర్వ్. రాజీవ్ సాగర్ టైగర్ రిజర్వ్ అని పేరు పెట్టారు. అతి పెద్దది, అతి చిన్నది. ఇక భారతదేశంలో పులులు లేనటువంటి టైగర్ రిజర్వులు. భారతదేశంలో పులులు లేనటువంటి టైగర్ రిజర్వులు. సార్ పులులే లేవు కదా, టైగర్ రిజర్వులను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే మరి ఆ టైగర్ జోన్లో టైగర్లు లేవు, మరి పక్క టైగర్ జోన్ల నుంచి టైగర్లను ఇన్వైట్ చేయడానికి కోసం ఏర్పాటు చేశారు. అదే ఒకటి పలమావు టైగర్ రిజర్వ్. పలమావు టైగర్ రిజర్వ్ భారతదేశంలో పులులు లేనటువంటి టైగర్ రిజర్వ్. నో టైగర్స్ టైగర్ రిజర్వ్. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. మరి రెండో టైగర్ జోన్ డంపా టైగర్ జోన్. డంపా టైగర్ జోన్ లేదా డంపా టైగర్ రిజర్వ్. డంపా టైగర్ రిజర్వ్ మిజోరాం రాష్ట్రం. భారతదేశంలో టైగర్లు లేనటువంటి టైగర్ రిజర్వులు 3 ఉన్నవి. ఒకటి పలమావు టైగర్ రిజర్వ్, రెండోది డంపా టైగర్ రిజర్వ్, మూడోది బుక్సా టైగర్ రిజర్వ్. బుక్సా టైగర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. బుక్సా టైగర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్. భారతదేశంలో ఉన్నటువంటి 3 టైగర్ రిజర్వులు, పులులు లేనటువంటి టైగర్ రిజర్వులు. ఇందులో పలమావ్ టైగర్ రిజర్వ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో కర్కటక రేఖ గుండా ప్రయాణం చేస్తున్నటువంటి టైగర్ రిజర్వ్. ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రావెల్డ్ బై టైగర్ రిజర్వ్ పలమావు టైగర్ రిజర్వ్ జార్ఖండ్ రాష్ట్రం గుండా కర్కటక రేఖ ప్రయాణం చేస్తుంది. అది ఒకటి ఇంపార్టెంట్. అలాగే పలమావ్ టైగర్ రిజర్వ్లో భారతదేశంలో అడవులు పెరుగుతున్నటువంటి టైగర్ జోన్. ఫారెస్ట్ ఇంక్రీజ్ ద టైగర్ జోన్ ఇన్ ఇండియా. భారతదేశంలో అడవులు పెరుగుతున్నటువంటి టైగర్ రిజర్వ్లు పలమావ్ టైగర్ రిజర్వ్. మరి భారతదేశంలో అడవులు తగ్గుతున్నటువంటి టైగర్ రిజర్వ్. ఫారెస్ట్ డిక్రీజ్ ద టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా కవ్వాల్ టైగర్ రిజర్వ్. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఇది మంచిర్యాల జిల్లా తెలంగాణలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో ఉన్నది కవ్వాల్ టైగర్ రిజర్వ్. ఒకవేళ ఇటీవలి కాలంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి ఎక్కడి వరకు అని అంటే మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలో ఉన్నటువంటి తడోబా టైగర్ రిజర్వ్ వరకు కొమ్రాం భీమ్ టైగర్ కారిడార్ని ఏర్పాటు చేశారు. కొమ్రాం భీమ్ టైగర్ కారిడార్. పోతే కొమ్రాం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు దీన్ని వ్యతిరేకించడం ద్వారా కొమ్రాం భీమ్ టైగర్ కారిడార్ అనేది ఆగిపోయింది. ఒకవేళ అడిగితే ప్రశ్న ఈ విధంగా కూడా అడగచ్చు. కొమ్రాం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అడవుల నుంచి కవ్వాల్ ప్రాంతం వరకు నడుచుకుంటూ వస్తున్నటువంటి టైగర్ పేరేం పేరు అని అడగవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కొమ్రాం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అడవుల నుంచి కవ్వాల్ అడవుల వరకు నడుచుకుంటూ వస్తున్నటువంటి పులి పేరు ఏం పేరు అంటే ఫాల్గునా టైగర్. ఎందుకు సార్ దీని గురించి అంత స్పెషల్గా అడుగుతారా అంటే ఫాల్గునా టైగర్ని రెవెన్యూ స్టాంపు పైన కూడా వేశారు. రెవెన్యూ స్టాంపు పైన ఉన్నటువంటి టైగర్ ఫాల్గునా టైగర్. మరి టైగర్స్ డే ఏ రోజు జరుపుకుంటామంటే టైగర్స్ డే జూలై 29 టైగర్స్ డే. జూలై 29 టైగర్స్ డేగా జరుపుకుంటాం. ఇక మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వులు ఒకటి కవ్వాల్ టైగర్ రిజర్వ్, నాగార్జున సాగర్ కవ్వాల్ రిజర్వ్ అండ్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్.
తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద టైగర్ రిజర్వ్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. దాదాపు 2800 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి అతిపెద్ద టైగర్ రిజర్వ్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. లేదా తెలంగాణ రాష్ట్రానికి లింకప్ చేస్తున్నటువంటి టైగర్ రిజర్వులు, అనుసంధానంగా ఉన్నటువంటి టైగర్ రిజర్వులు ఎన్ని అంటే, ఒకటి తడోబా టైగర్ రిజర్వ్ చంద్రపూర్ మహారాష్ట్ర. అలాగే రెండవది ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్. ఇక భారతదేశంలో పులుల గణన ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పులుల గణన జరుగుతుంది. 2022న భారతదేశంలో పులుల సంఖ్య ఎంత అంటే 3682 పులులు ఉన్నవి భారతదేశంలో. తెలంగాణలో మొత్తం పులుల సంఖ్య 36 తెలంగాణలో. సో టైగర్స్ డే. మరి పులుల గణన ఏ రోజు నుంచి? పులుల గణన 2010 రష్యా దేశం నుంచి ప్రతి సంవత్సరం జూలై 29న పులుల దినోత్సవం ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు రష్యాలో 2010 సంవత్సరం నుంచి. మరి టైగర్స్లో చూసినట్లయితే టైగర్స్ యొక్క శాస్త్రీయ నామం పాంతారా టైగ్రిస్. పులి యొక్క శాస్త్రీయ నామం, టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ పాంతారా టైగ్రిస్. ఇటీవలి కాలంలో అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో ఇక్కడ కూడా పులులు ఉన్నాయండి. ఇక్కడ కూడా పులులు కూడా ఉన్నాయి. పోతే ఇక్కడ ఏనుగు మాత్రం పుట్టినటువంటి పిల్ల పేరు ఏం పేరు అని పెట్టారంటే జ్వాలాముఖి అని పేరు పెట్టారు. ఇది ప్రాజెక్టు టైగర్స్.